బాక్సాఫీస్ దగ్గర బ్యాక్ టు బ్యాక్ 2 డిజాస్టర్స్ ను సొంతం చేసుకున్న తర్వాత యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య కెరీర్ లో హైయెస్ట్ బడ్జెట్ తో సాయి పల్లవి హీరోయిన్ గా, కార్తికేయ 2 డైరెక్టర్ చందు మొండేటి భారీ బడ్జెట్ తో రూపొందించిన లేటెస్ట్ మూవీ తండేల్ తో వరల్డ్ వైడ్ గా గ్రాండ్ రిలీజ్ ను సొంతం చేసుకున్నాడు నాగచైతన్య. 37 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ ను సొంతం చేసుకుని 1700కు పైగా థియేటర్స్ లో గ్రాండ్ రిలీజ్ ను దక్కించుకున్న తండేల్ మూవీ ముందుగా ప్రీమియర్ షోలను పూర్తి చేసుకోగా ఫస్ట్ టాక్ ఏంటనేది బయటికి వచ్చేసింది. కథ పాయింట్ పూర్తిగా ఏమీ రివీల్ చేయడం లేదు, కానీ భగ్న ప్రేమికులైన హీరో హీరోయిన్స్ అనుకోని కారణాల వలన కొన్ని తప్పులు జరగడంతో విడిపోవాల్సి వస్తుంది. హీరో పాకిస్తాన్ కి వెళ్లాల్సిన కారణం ఏంటి, అక్కడ వెళ్లిన తర్వాత హీరో ఫేస్ చేసిన పరిస్థితులేంటి, తనను ఇండియాకు తిరిగి రప్పించడానికి హీరోయిన్ ఎలాంటి ప్రయత్నాలు చేసింది అన్నది మొత్తం మీద సినిమా స్టోరీ పాయింట్ గా చెప్పవచ్చు. ఓవరాల్ గా స్టోరీ పాయింట్ కొంచెం రెగ్యులర్ గానే అనిపించినా కానీ నేపథ్యం డిఫరెంట్ గా ఉండటం, చాలా వరకు కథ ఎమోషనల్ గా టచ్ చేసే విధంగా ఉండటం, హార్ట్ టచింగ్ సీన్స్ చాలా బాగా ఆకట్టుకోవడంతో తండేల్ మూవీ చాలా వరకు అంచనాలను అందుకునే విధంగా ఉందని చెప్పాలి. ఫస్ట్ హాఫ్ అంతా లవ్ స్టోరీ నేపథ్యంలో హీరో హీరోయిన్స్ మధ్య సన్నివేశాలు చాలా బాగా ఆకట్టుకోగా సోల్ఫుల్ మ్యూజిక్ ఫస్ట్ హాఫ్ కి హైలైట్ గా నిలిచింది. ఆసక్తికరమైన పాయింట్ తో ఓపెన్ అయిన సినిమా ఒక ఫ్లో లో అలా వెళ్తూ ఇంటర్వెల్ ఎపిసోడ్ కి వచ్చేసరికి ట్విస్ట్ అండ్ టర్న్ లతో సెకండ్ హాఫ్ పై అంచనాలు పెరగగా సెకండ్ హాఫ్ ఓపెన్ అవ్వడం ఆసక్తిగా ఓపెన్ అయిన ఫస్ట్ హాఫ్ తో పోల్చితే మెలో డ్రామా కొద్దిగా సెకండ్ హాఫ్ లో తగ్గగా ప్రీ ఇంటర్వెల్ తర్వాత నుండి సినిమా టెంపో మెల్లిమెల్లిగా తగ్గినట్లు అనిపించిన అక్కడక్కడ మంచి ఎలివేషన్ సీన్స్ అలాగే దేశభక్తి సన్నివేశాలు కూడా ఆకట్టుకుంటూ సాగిన సినిమా సెకండ్ హాఫ్ లో నాగచైతన్య పర్ఫార్మెన్స్ కి రియల్ టెస్ట్ గా నిలిచిందని చెప్పవచ్చు. నాగచైతన్య పర్ఫార్మెన్స్ పరంగా సెకండ్ హాఫ్ లో చాలా బాగా ఆకట్టుకోవడంతో సాయి పల్లవి కూడా తన రోల్ కి ఫుల్ న్యాయం చేయడంతో సెకండ్ హాఫ్ లో మెలో డ్రామా చాలా వరకు కనెక్టింగ్ గానే అనిపించినా కానీ రెగ్యులర్ ఆడియన్స్ కి ఎంతవరకు కనెక్ట్ అవుతుందో చూడాలి. ఓవరాల్ గా ఫస్ట్ హాఫ్ పూర్తయిన తర్వాత సినిమా అబోవ్ యావరేజ్ లెవెల్లో, సెకండ్ హాఫ్ పూర్తయిన తర్వాత యావరేజ్ టు అబోవ్ యావరేజ్ లెవెల్లో అనిపించగా క్లైమాక్స్ కూడా బాగానే ఉండటంతో ఓవరాల్ గా సినిమా పూర్తయిన తర్వాత అబోవ్ యావరేజ్ కు అటు ఇటుగా అనిపించిందని చెప్పవచ్చు. మొత్తం మీద నాగచైతన్య రీసెంట్ మూవీస్ మీద చాలా బెటర్ కంటెంట్ తో వచ్చిన తండేల్ మూవీ యూత్ ఆడియన్స్ కి బాగా నచ్చే అంశాలు కలిగి ఉన్న నేపథ్యంలో కామన్ ఆడియన్స్ కూడా మెప్పించే అవకాశం ఉండటంతో ఓవరాల్ గా ఆడియన్స్ నుండి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకునే అవకాశం ఉందని చెప్పవచ్చు. మొత్తం మీద సినిమాకు ప్రీమియర్ షోల తర్వాత పాజిటివ్ రెస్పాన్స్ అయితే ఉందని చెప్పవచ్చు. మొత్తం ఇక రెగ్యులర్ షోల సమయానికి సినిమా ఆడియన్స్ నుండి ఫైనల్ గా ఎలాంటి టాక్ ను సొంతం చేసుకుంటుంది అనేది చూడాలి. మీరు సినిమా చూసినట్లయితే మీకు సినిమా ఎలా అనిపించిందో కింద కమెంట్ సెక్షన్ లో చెప్పండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.